హాయ్, ఈరోజు క్లాస్ వచ్చేసరికి ఈసీజీ. ఈసీజీ అనేది మనం ఒక క్లాస్లో చెప్పుకునే సబ్జెక్ట్ కాదు. దాదాపు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మ్యాక్సిమం 3 పార్ట్లలో అయితే ఈసీజీని మనకు తెలిసినంత వరకు పూర్తిగా 100% అని ఈసీజీ మనకి తెలియదు. మనకు తెలిసినంత వరకులో 3 పార్ట్లు అయితే ఈసీజీ గురించి అయితే చెప్పాలని ప్రిపేర్ అయి ఉన్నాను. ఈరోజు పార్ట్ 1. అసలు ఈసీజీ అంటే ఏంటి, ఈసీజీలో ఏ లీడ్స్ ఎక్కడ పెడతారు, లింబ్ లీడ్స్ని ఏమంటారు, చెస్ట్ లీడ్స్ని ఏమంటారు, ఈసీజీలో మీకు చెస్ట్ నార్మలా అబ్నార్మలా అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క వీడియో. మీరు పూర్తిగా డయాగ్నోస్ చేయలేకపోవచ్చు. జస్ట్ మీకు అది అబ్నార్మలా నార్మలా తెలిస్తే కనీసం మీరు మీ యొక్క డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసేయడానికి ఆ యొక్క ఈసీజీ ఏ ఫామ్ ఏం వస్తుంది అనేది మీకు తెలుసుకోవాలి కంపల్సరీగా. దాని గురించే ఈ వీడియో. ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక అనస్థీషియా టెక్నీషియన్స్కే కాదు, ఐసీయూలో వర్క్ చేసే సిస్టర్స్ కానీ సీనియర్ స్టాఫ్ కానీ ఎవరైతే ఎమర్జెన్సీలో కానీ ఐసీయూలో కానీ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని మీరు కంపల్సరీగా చూసి నేర్చుకోవడానికి ఎంతో కొంత ప్రయత్నించండి. మనం క్లాస్లోకి వెళ్దాం. ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ. దీన్ని మనం ఎలా చూస్తామంటే ఈసీజీని 12 లీడ్స్ ఉంటాయన్నమాట. ఈ 12 లీడ్స్లో మొదటిగా లీడ్ 1, లీడ్ 2, లీడ్ 3 వచ్చేసరికి లింబ్ లీడ్స్ అంటారు. దీంట్లో E1 నుంచి E6 వరకు మనకి బటన్స్ రూపంలో ఉంటాయి. వాటిని వాల్టేజ్ లీడ్స్ అంటారు. తర్వాత వచ్చేసరికి ఏవిఎల్, ఏవిఆర్, ఏవిఎఫ్ అనేవి ఆగ్మెంటెడ్ లీడ్స్. ఒకదానేమో లింబ్ లీడ్స్ అని, ఇంకోటి వాల్టేజ్ లీడ్స్ అని, అండ్ అనదర్ వన్ ఏమో ఆగ్మెంటెడ్ లీడ్స్ అని చెప్తాం. వీటిని మనం 12 లీడ్స్ ఈసీజీ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ది లింబ్ లీడ్స్. లింబ్ లీడ్స్ ఏమేమి ఉంటాయి మనకి, ఆర్ఏ, రైట్ ఆర్మ్ అండ్ రైట్ లెగ్, లెఫ్ట్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ లెగ్, ఈ లింబ్ లీడ్స్ అంటారు. ఇది వచ్చేసరికి E1 నుంచి E6, E1, V2, V3, E4, E5, V6. ఇవి ఏ ప్లేస్లో మనకి లీడ్స్ ఉంచుతారనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు E1 వచ్చేసరికి in the 4th intercostal space between the 4 and 5 ribs, just to the right of the sternum. ఇది 4th intercostal space లో 4th and 5th ribs రైట్ ఆఫ్ ద sternum కి మనం స్టిక్ చేయాలి. అండ్ E2 వచ్చేసరికి in the 4th intercostal space between the 4th and 5th ribs, same, just to the left side of the sternum. ఇది వచ్చేసరికి మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది sternum కి స్టిక్ చేయాలన్నమాట. E3 వచ్చేసరికి బిట్వీన్ లీడ్స్ వచ్చేసరికి E2 అండ్ E4, అంటే E2 కి E4 కి బిట్వీన్ మధ్యలో దీన్ని మనం స్టిక్ చేయాలి E3ని. E4 వచ్చేసరికి in the 5th intercostal space between 5th and 6th rib in the middle clavicle line. మళ్ళీ ఒకసారి అనండి, in the 5th intercostal space between the 5th and 6th rib in the middle clavicle line. and 5th వచ్చేసరికి horizontally when hip E4 in the left anterior axillary line. మళ్ళీ ఇంకోసారి అనండి, horizontally when hit E4 in the left anterior axillary line. and E6 వచ్చేసరికి horizontally when hit E4 and E5 in the middle axillary line. మళ్ళీ ఇంకోసారి అనండి,
horizontally when with E4 and E5 in the mid axillary line. ఇటు మనం E1, E2, E3, E4, E5, 6లు మనం పిన్ చేస్తాం. అవి ఎలా చేస్తాం అనేది మీకు వీడియో రూపంలో నేను పంపిస్తాను, ఒకసారి చూడండి. మనం నెక్స్ట్ వచ్చేసరికి లిమిట్స్లో చెప్పా కదా, రైట్ ఆర్మ్కి లెఫ్ట్ ఆర్మ్కి రైట్ లెగ్కి లెఫ్ట్ లెగ్కి మనం స్టిక్ చేస్తాము. అవి ఏ కలర్లో ఎలా ఉంటాయని చెప్పి మీకు వీడియో రూపంలో నేను చూపించేస్తాను. రైట్ ఆర్మ్ ఏ ప్లేస్లో ఎక్కడ పెట్టాలి, రైట్ ఆర్మ్కి ఎక్కడ స్టిక్ చేయాలంటే ఆన్ ద రైట్ ఆర్మ్ అవాయిడింగ్ ద థిక్ మజిల్. మనం ఏదైతే థిక్ మజిల్ ఉందో దాన్ని అవాయిడ్ చేసేసి రైట్ ఆర్మ్కి స్టిక్ చేయాలన్నమాట. లెఫ్ట్ ఆర్మ్ కూడా సేమ్ అంతే, సేమ్ ద లొకేషన్ ఆర్ఏ అంటే ఎక్కడైతే అవాయిడింగ్ మజిల్ ఉందో అక్కడ స్టిక్ చే, ఎక్కడ అది లెఫ్ట్ ఆర్మ్కి స్టిక్ చేయాలి సేమ్ లొకేషన్లో. ఆర్ఎల్ అంటే రైట్ లెగ్కి వచ్చేసరికి మనం ఎక్కడ స్టిక్ చేయాలి, ఇన్ ద రైట్ లెగ్ లోయర్ ఎండ్ ఆఫ్ ది ఇన్నర్ యాక్సెప్ట్ ఆఫ్ కాఫ్ మజిల్. మళ్ళీ ఇంకోసారి అండి, ఆన్ ద రైట్ లెగ్ లోయర్ ఎండ్ ఆఫ్ ది ఇన్నర్ యాక్సెప్ట్ ఆఫ్ కాఫ్ మజిల్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఎల్ అంటే లెఫ్ట్ లెగ్కి వచ్చేసరికి సేమ్ ద లొకేషన్ మనం ఏదైతే రైట్ లెగ్ పెట్టామో అక్కడే, అయితే ప్లేస్డ్ ఆన్ ద లెఫ్ట్ లెగ్ పెట్టడం.